సంతోషంగా ఉన్నది. వాస్తవంగా మళ్ళీ దుబాయ్ వచ్చినా కూడా ఇక్కడ బతుకమ్మ పండుగ చూస్తూ ఉంటే మన సద్దుల బతుకమ్మ పండుగ రోజున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉన్నది. వాళ్ళు తీరొక్క పువ్వు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి చాలా గొప్పగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం ఇవాళ మనకు ఈటీసీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బతుకమ్మ పండుగ చాలా 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 గొప్పగా ఇక్కడ నిర్వహించడం జరిగినది. ఎందుకనంటే ఏడాదికో పూట ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది గల్ఫ్ కార్మికులు కావచ్చు, ఎందుకంటే పండుగ అంటేనే ఆడబిడ్డలు గుర్తొస్తూ ఉంటారు. ఇలా ఆ ఆడబిడ్డల గుర్తుగా ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తన చెల్లెళ్ళు తన అక్కలందరూ కూడా మళ్ళీ చూసినట్టుగానే నిర్వాహకులు చాలా గొప్పగా చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. నిజంగా చాలా గొప్పగా జరిగింది. వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మన గల్ఫ్ వాసులు ఎప్పటి నుంచో ఎన్ఆర్ఐ పాలసీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీ తరఫు నుంచి ప్రభుత్వానికి ఏం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? తప్పకుండా గతంలో కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు అలాగే ఈటీసీ సభ్యులు కావచ్చు, తెలంగాణ జాగృతి తరఫున కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వాళ్ళు విన్నపాలు ఇవ్వడం జరిగినది. కేటీఆర్తో కూడా గతంలో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగినది. మేము వచ్చినప్పుడు కూడా ఎందుకంటే గతంలో కూడా మాకు చాలా మందితో అనుబంధం ఉన్నది. చాలామంది ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లలో కానీ వాళ్ళకున్న కష్టాలను పెట్టుకుంటూ అన్న మాకు ఒక ఎల్ఐసి మాకు ఎన్ఆర్ఐ పాలసీ మాత్రం ప్రకటించినట్టు ఉంటే మాకు ఒక భరోసా ఉంటుంది, మనకు ఒక ధైర్యంగా ఉంటుంది అన్నటువంటి వాళ్ళు కోరడం జరిగింది. నిజంగా వాళ్ళ కోరికలో న్యాయం ఉంది. ఎందుకంటే మేము బతికుంటే మా తల్లిదండ్రులను చదువుకుంటాము, మేము చచ్చిపోతే మా తల్లిదండ్రులకు ఒక భరోసా కావాలి ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా అని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ కోరికలో న్యాయం ఉంది. తప్పకుండా వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నాకు కూడా వాళ్ళ విన్నపాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోమని చెప్పారు. నేను కూడా వెళ్ళిన తర్వాత కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోయి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా గల్ఫ్ బతుకులు మారుతాయన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా ఇక్కడ అనేక సందర్భాలలో వాళ్ళు మద్దతు తెలిపారు. గతంలో ధూమ్ధామ్లో కూడా మా చేత కూడా ధూమ్ధామ్ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో వాళ్ళు భాగమైన వాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇల్లీగల్ ఏజెంట్స్ ద్వారా వచ్చి చాలామంది ఇక్కడ మన కార్మికులు మోసపోతున్నారు. ఇక్కడ తెలుసో తెలియకో వచ్చి మీ ప్రభుత్వం ద్వారా ఇల్లీగల్ ఏజెంట్స్పై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా కేటీఆర్ గారికి దీని మీద ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి అక్కడ కూడా ప్రజలను చైతన్యపరిచేదిగా జిల్లా స్థాయిలో కూడా నోటేడు ఏజెన్సీల ద్వారా మాత్రమే వీళ్ళని పంపించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళని చెప్పడం జరిగినది. ఇప్పుడు సంతోషం ఏంటంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగినాము, చెరువులకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. గతంలో ఇప్పుడు చూసినట్టుంటే చాలామంది కార్మికులు కూడా తగ్గిపోయిన సందర్భం కూడా మనకు కనబడతా ఉన్నది. రానున్న భవిష్యత్ కాలంలో టెక్నికల్ సైడ్ కానీ ఏదన్నా ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ పోస్టులలో మాత్రమే వచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేసుకున్న పరిస్థితి ఏం లేదు. ఇంతకన్నా గొప్ప పనులు కూడా ఇప్పుడు మన దగ్గర వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా మార్పు వస్తుంది, ముందటి రోజుల్లో మార్పు వస్తుందని మీరు చర్యలు తీసుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది అంటారు. ఇక్కడ ఉన్న గల్ఫ్ వాసులకి మీరేం తెలియజేయబోతున్నారు? ఇప్పుడే ఇందాక మేము చెప్పాను, వాస్తవంగా నేను నిన్ననే వచ్చిన, ఇప్పుడు మళ్ళీ 3 గంటలకు వెళ్ళిపోతున్నా. చాలామంది మా కరీంనగర్ జిల్లా ఉన్నారు, సిద్దిపేట ఉన్నారు, అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. అన్న నువ్వు ఒక పూట వస్తే మళ్ళీ మా ఇంటికాడ బతుకమ్మ పండుగను చూసినట్టుకుంటా ఉంటుంది అన్న అని మా నిర్వాహకులు కూడా సత్యం కానీ రామ్ కుమార్ కానీ కిరణ్ కానీ వారు నన్ను కోరడం జరిగింది. తప్పకుండా నా ఒక్కరికి కాస్త కష్టపడగలిగితే కొన్ని వేల మందికి ఇక్కడ నేను సంతోషపెడతా అన్న ఉద్దేశంతో ఒక కళాకారునిగా నేను రావడం జరిగింది. నాకు చాలా సంతోషం. వాళ్ళ ప్రేమలు, వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని మీరు కూడా ఇందాక మీరు చూసారు. చాలా ప్రేమలు నాకు లభించినాయి వాళ్ళ ద్వారా. అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్ళొకసారి తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ పండుగను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దుబాయ్ నుంచి ఈసీటీఏ అలాగే తెలంగాణ జాగృతిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్స్. గత 9 ఏళ్లుగా మీరు ఈటీసీ ద్వారా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. మీకు ఇక్కడ లోకల్ మన తెలుగు వారి నుంచి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది మీకు ఇక్కడ? గత 2011 నుంచి మేము దుబాయ్లో, షార్జాలో, ఉమల్ కోయిన్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని వివిధ ఎమిరేట్స్లలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు సంఘాలు మరియు కొంతమంది ప్రముఖులు, సోషల్ వర్కర్స్ కూడా మాకు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందరం కలిసి ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. మీ సంస్థ ద్వారా ఇంకా రాబోయే కాలంలో మీరు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? రాబోయే కాలంలో మన ఇక్కడ మెయిన్ ఏంది అంటే ఏ సంఘమైనా ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది. ఎంత చేసినా కూడా మనం ఇక్కడ ఉన్న బాధితులందరికీ న్యాయం చేయలేము. మేము కూడా ఉపాధి కోసం వచ్చి ఇక్కడ కష్టపడుతూ మానవతా దృక్పథంతో మాకు తోచినంత సహాయం చేస్తున్నాం. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి సుమారు 5-6 లక్షల మంది ఈ గల్ఫ్ దేశాలలో ఇప్పటికీ ఉన్నారు. చాలామంది అక్కడ
10వ తరగతి ఇంటర్మీడియట్ స్థాయిల్లోనే చదువును మానేసి ఉపాధి కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కూడా గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో మోసపోయి ఇక్కడికి వస్తున్నారు. కనుక ఇవన్నీ చేయాలంటేనే ప్రభుత్వము దృష్టి పెట్టాలి. మేము తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ సంఘాలుగా గల్ఫ్ గడ్డ మీద నుంచి ప్రత్యేకంగా యుఏఈ నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు అటు ప్రభుత్వానికి కానీ తెరాస పార్టీకి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ ప్రతి ఏడు గౌరమ్మను కోరుకుంటా ఉన్నాం. ఆ రోజులలో కూడా తెలంగాణ రావాలని ఆ గౌరమ్మను కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. ఇంటి పార్టీ కూడా ఇప్పుడు రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చింది. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉండే, కానీ రెండోసారి ఆ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలే. గౌరవనీయులు కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో కూడా ఈ పాలసీపై ఒక సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలు కూడా వచ్చి గల్ఫ్ బిడ్డల యొక్క ఇక్కడ ఇబ్బందులు చేపట్టవలసిన చర్యలపై సమగ్ర నివేదికలు కూడా సమర్పించడం జరిగింది. మరియు ఉద్యమ నేత మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాలలో కూడా గల్ఫ్ సంక్షేమానికి కూడా మేము ఒక పెద్ద పీటను వేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరియు గత సంవత్సరంన్నర కిందట కూడా 100 కోట్లు గల్ఫ్ బిడ్డల కోసం ప్రవేశపెడతామని కూడా చెప్పడం జరిగింది. కానీ గల్ఫ్ బిడ్డలకు ఒక భరోసా మాత్రం కలగలే. దాన్ని వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అవసరమైతే ఏది అసాధ్యాలు అవసరమైతాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా వారి ప్రవాసీ తెలుగు వారి కోసం ఒక ఏపీఎన్ఆర్టీ టీం పెట్టడం జరిగింది. మేమేమో గొంతమ్మ కోరికలు కోరుతలేము. ఎప్పటికీ మేము రేపు భవిష్యత్తులో కూడా మీ వెంబడి ఉంటాము. కానీ మా ఒక్క కోరిక ఏంది అంటే గల్ఫ్ బిడ్డలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తెరాస పార్టీ పైన మరియు కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ పైన కూడా ఉన్నదని మేము మనస్ఫూర్తిగా ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ పాలసీ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మీరు ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటున్నారు? మన గల్ఫ్ కార్మికులు కానీ వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి, తెలంగాణ సంబంధించిన వాళ్ళకి? గల్ఫ్ దేశాల్లో ఇక్కడ చాలా మంచి పాలసీస్ ఉన్నాయి. ఒక మంచి క్రమ పద్ధతిలో ఇక్కడికి వస్తే ఇక్కడ కంపెనీలో వర్క్మెన్ కాంపన్సేషన్ కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ అక్రమ ఏజెంట్ల ద్వారా వచ్చి మోసపోతున్న వారు, కల్లివెల్లిగా ఉన్నవారు మరియు ఈ మధ్య కొంత మానసిక క్షోభకు గురి అయ్యి అంటే ఒక నిరుద్యోగ సమస్యతో గల్ఫ్ దేశాలకు వచ్చి ఇక్కడ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు. ఎందుకు అంటే మన కుటుంబము మనం ఉంటేనే ఈరోజు ఈ పరిస్థితి ఉన్నది. మనం లేకుంటే ఇంకా చాలా దుర్బలమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి కొన్ని సమయాలలో మృతదేహాలను తరలించడంలో కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నది. సంఘాలు కానీ ఇక్కడ సోషల్ వర్కర్స్ కానీ ఎంత అయితే అన్నీ చేయలేరు. కానీ ప్రభుత్వాలు దీనికి దృష్టి పెట్టాలి. గల్ఫ్ సంక్షేమ నిధిని, గల్ఫ్ సంక్షేమ బోర్డును అట్లీస్ట్ ఒకటి తయారు చేసి అందులో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పాలసీని ప్రవేశపెట్టినట్లయితే చాలా సమస్యలు పరిష్కరించవచ్చు. ఈ మధ్యనే పేపర్లో చూసాం. మేము ఫస్ట్ నుంచి కోరుతున్నాం గల్ఫ్ తెలంగాణ ప్రాంతంలోని గల్ఫ్ ప్రభావిత జిల్లాలైన ముఖ్యమైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ జిల్లాలలో సర్వే చేపట్టాలి. ఇక్కడ ఆచూకీ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సమస్యలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక సమగ్ర సర్వేను నిర్వహిస్తే అది పెద్ద పని కూడా కాదు. అది గ్రామ పంచాయతీ, మండల కేంద్రాలు, జిల్లాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. కనుక దాన్ని ప్రవేశపెట్టి ఒక స్పెషల్ రిపోర్ట్ను తెలంగాణ గవర్నమెంట్ ద్వారా తయారు చేసి లేకుండా పోయిన వాళ్ళైనా కానీ ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాడిని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా పంపించి ఇక్కడ చాలా పరిష్కరించవచ్చు. ఇప్పుడు కేరళ ప్రభుత్వాన్ని చూస్తే మనం అన్ని భారతదేశంలోని వలసదారులు వస్తున్న జీవన విధానాన్ని పరిశీలిస్తే కేరళ గవర్నమెంట్ మరి ఇంటర్నేషనల్ ప్రకారంగా చూస్తే ఫిలిప్పీన్స్ అనే కంట్రీ వాళ్ళ దేశస్తుల కోసం ఒక సమగ్రమైన పథకాన్ని ప్రవేశపెట్టి రావాలనుకున్నా కూడా ఇష్టం వచ్చినట్టు రారాదు, ప్రభుత్వ అనుమతి లేనిది. అటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడితే ఈ గల్ఫ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చు అన్నది మా ఆకాంక్ష. మీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్లు ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ లేబర్ క్యాంప్స్లో కానీ ఇంకా వేరే ప్లేసెస్లో? చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని గల్ఫ్ దేశాల్లో చట్టాల ప్రకారం కొన్ని నిషేధిత వస్తువులు ఉన్నాయి. కొన్ని గత 2-3 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే పాపం
ఒక చైతన్యం లేక వాళ్ళు కొన్ని నిషేధిత వస్తువులను తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఎయిర్పోర్ట్లో ఉండి కొన్ని ఏళ్ళుగా జైళ్ళల్లో మగ్గుతున్నారు. వీళ్ళన్నిటికీ సంబంధించి అవేర్నెస్ క్యాంప్స్ మేము ఇక్కడ లీగల్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఇట్లా మీడియా ప్రతినిధులు ఉన్నారు, వీళ్ళ ద్వారా అందరం కలిసి సమయం సందర్భం ప్రతి వచ్చినప్పుడు కూడా అవేర్నెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్లస్ ఇక్కడ ఉన్న ఇలాంటి వేడుక ఇట్లాంటి బతుకమ్మ పండుగ మేము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంది అంటే 90% మంది తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న సోదరులంతా బ్యాచిలర్స్ ఎక్కువ. వాళ్ళ కుటుంబాలను ఇడిచిపెట్టి ఇక్కడ కనీసం ఇటువంటి పండుగలు ఒకరోజు ఇంత పెద్ద ఎత్తున వేస్తే అందరం కలిసి ఒక కుటుంబంలా ఒక మానవ సమ్మేళనంగా కలిసి ఒక అట్లీస్ట్ ఈ ఒక్కరోజైనా ఒక మానసికంగా వాళ్ళు ఒత్తిడిని తగ్గించుకొని ఇట్లా మంచిగా జీవనం సాగించడానికి ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. అలాగే మా మీడియా తరఫున కూడా మీకు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మనవి చేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు మన తెలుగువారి నుంచి ఎటువంటి మద్దతు లభించింది? తెలుగువారి నుంచి ఎప్పటిలాగానే బాగా మద్దతు ఉంది. ఇంతకుముందు ఎలా అయితే చేసామో సేమ్ అదేవిధంగా ఇప్పుడు కూడా అందరూ వచ్చి మాకు సహకారం చేశారు. అలాగే అందరూ వచ్చి దీంట్లో పాల్గొన్నారు. అందరు కూడా కృతజ్ఞతలు. మామూలుగా మనకు జాగృతి మన బతుకమ్మ అంటే ఖాళీ ఒక చిన్న పల్లెటూళ్ళకు పరిమితమైన బతుకమ్మను ఒక ట్యాంక్ బండ్ మీద ఆడనివ్వడానికి కూడా అవకాశం లేకపోతే దానికి ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకొని కోర్టుతోని ఆడాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైందంటే కేవలం అది జాగృతి ప్రెసిడెంట్ శ్రీమతి కవిత గారి వల్ల అయింది. సో డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ థ్యాంక్స్ టు హర్. అండ్ ఇక్కడ గల్ఫ్లో అసలు ఇంత సుదూర తీరంలో ఉన్నా కూడా వీళ్ళు ఇంత మంచి బతుకమ్మలను ఇలా పువ్వులతోని అలంకరించి చేసినామంటే అది అందరిలో ఉన్న ఒక భావన, మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలనే భావనే మమ్మల్ని అందరినీ ఒకటి చేసింది. ఈ ప్రేరణకు కారణమైన తెలంగాణ జాగృతి ఎంటైర్ టీమ్కి, తెలంగాణ జాగృతి ఫౌండర్కి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఈటీసీఏ 9 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఒక సంవత్సరం కూడా ఫెయిల్ కాకుండా చాలా అద్భుతంగా, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా చేయనంత ఘనంగా ఇక్కడ చేస్తున్నారు. అది మనం మామూలుగా వేరే దేశాల్లో చూసుకుంటే కొంతమంది ఆర్గనైజేషన్తో ఒక హాల్లో చేసేది కూడా ఇంతమంది వేల మందితో చేయడం అనేది నాకు తెలిసి ప్రపంచంలో తెలంగాణ తర్వాత అంటే మన దేశం తర్వాత జరగడం ఇదే అనుకుంటా. ఇక్కడ ఇంత మించి ఉండదు. సో అది జస్ట్ ఓన్లీ ఈటీసీఏ నాయకత్వం, మళ్ళీ ఈటీసీఏలో ఉన్న కమిటెడ్ మెంబర్స్ వల్లనే అవుతుంది. అదేవిధంగా జాగృతి నాయకత్వం, జాగృతి కార్యవర్గ సభ్యులకు కూడా నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ సక్సెస్ చేసినందుకు. ఈ తెలంగాణ జాగృతి ద్వారా ఏ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు? మొత్తానికి 30 దేశాలలో జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో దాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా మాకు ప్రెసిడెంట్ గారి నుంచి సూచన ఉంది. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 30 దేశాలలో నడుస్తుంది. ఈ బతుకమ్మ సంబరాలకి ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు సపోర్ట్ లభిస్తుందా, లేకపోతే అంటే ఫండ్స్ ద్వారా ఏమన్నా బడ్జెట్ ఏమైనా కేటాయించారా దీనికి, లేకపోతే మీరు అంతగా వాలంటీర్గా చేస్తున్నారు? మేము వాలంటీర్గా చేస్తున్నాం ప్రజెంట్ అయితే. అంటే బడ్జెట్ మాకు ఇప్పటికీ ఖాళీ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే పరిమితమే బడ్జెట్ ఎలొకేట్ చేస్తున్నారు. అయితే మేబీ ముందు ఆ ఛాన్స్ ఉంటాయేమో అనుకుంటున్నాం. మాకైతే ఇప్పటివరకు అయితే అలాంటి బడ్జెట్ అట్లా ఏం లేదు. వాలంటీర్గా చేస్తున్నాం, అందరూ కలిసి చేసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈటీసీ ఆధ్వర్యంలో అంటే ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండ్ తెలంగాణ జాగృతి సంయుక్తంగా కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి. అండ్ సత్యం రాధారప్ప గారు మా పొలం దగ్గర ఉన్నటువంటి ఊరేనండి, ఎల్లారెడ్డిపేట. చాలా చిన్న గ్రామం. అంటే అక్కడి ప్రాంతం అంతా తెలుసు, నీరు కనుమరుగైపోయినటువంటి ఊరు అది. ఎంత పెద్ద బావితో వినా ఎన్ని బోర్లు వేసినా ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఒక చిరు ఉద్యోగిగా వచ్చి ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వచ్చి చాలామందికి ఆసరాగా నిలుస్తూ ఆయన ఒక పిడికిలెత్తి ఒక ఉద్యమకారుడిగా ముందుకెళ్తున్నారు. సో వారిని చూసి కూడా నాకు చాలా గర్వం వస్తుంది. అండ్ ఇక్కడ ఈటీసీ ఎంటైర్ టీమ్కి కూడా నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఇక్కడున్న బిడ్డలకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఉన్నామని ముందుకు నడుస్తున్నారు. చూసారండి, ఒక పెద్దన్నలాగా. మనిషికి ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు. ఇక్కడ చాలా మందిలో చూసాం, అది మనం ఉందండి. సో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నన్ను ఇన్వైట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరిగినాయి. సో మీరు చాలా ఎనర్జీ ఇచ్చారు స్టేజ్ మీద నుంచి. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ స్పందన ఏంటి సార్? మేము ఉన్నది దుబాయ్, తెలంగాణలో. ఫస్ట్ అర్థం కానంత సందడిగా చక్కగా ఇక్కడ జరిగింది బతుకమ్మ ఫెస్టివల్. వాస్తవంగా దుబాయ్లో ఉన్న ప్రతి ఆడపడుచు
ఈ ఈటీసీఏ జాగృతి ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఎందుకంటే బతుకమ్మ మా తెలంగాణ వాళ్ళందరికీ కూడా పెద్ద పండుగ, బతుకునిచ్చే తల్లి బతుకమ్మ తల్లి. సో అందుకే దాదాపు 10,000 మంది లాస్ట్ ఇయర్ పాల్గొన్నారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ వస్తారు అనుకున్నాము. స్పాట్లో ఈ ప్లేస్ మార్చినప్పటికీ 10,000 పైన క్రౌడ్ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను మరి ఇది 4వసారి బతుకమ్మ ఉత్సవాల్లో దుబాయ్లో పాల్గొనడం. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా అక్క చెల్లెల్ని ఆడి పాడించే అవకాశం నాకు ఒక కళాకారుడు దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి. మీకు మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హాయ్ అండి. ఈరోజు ఈటీసీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా ఎటిసలాట్ అకాడమీ దుబాయ్లో జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన వారి స్పందన ఏంటో మనం తెలుసుకుందాము. హాయ్ అండి. సో బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరుపుకుంటున్నారు. సో దానివల్ల మీరు ఏమనుకుంటున్నారో మాకు ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అవును, ఇది ఈటీసీఏ 9వ బతుకమ్మ సంబరాలు. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. మనం తెలంగాణలో బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకుంటాం. జనరల్గా ఎంగిలిపులతో బతుకమ్మను స్వాగతించి సద్దుల బతుకమ్మతో స్వాగతం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇలాంటి ఈవెంట్స్కి? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈటీసీఏ బతుకమ్మ ఇది 9th ఇయర్. నేను ఈటీసీఏకి అసోసియేట్ అయ్యి 8th ఇయర్ అండి ఇది. సో ఏ ఇయర్ కూడా మేము మిస్ అవ్వకుండా నిరంతరాయంగా అందరి సపోర్ట్తో చేస్తున్నాము ఈ బతుకమ్మ. చాలా సంతోషంగా ఉంది. పండగ వాతావరణం చూస్తుంటే అందరూ వచ్చి కోలాహలంగా బతుకమ్మ ఆడడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ వీళ్ళందరినీ చూసి ఇంట్లో లేము అన్న ఫీలింగ్ లేకుండా మేము ప్రతి ఇయర్ ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి. థ్యాంక్స్ టు ఈటీసీఏ జాగృతి, జై తెలంగాణ, జై. థ్యాంక్స్ అలాట్. చూస్తున్నారు కదా, ఈటీసీఏ మరియు జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ ప్రతి ఏడు జరుపుకుంటాము. అలాగే ఈ ఏడు కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. గత ఏడు కంటే ఈ ఏడు ఇంకా ఎక్కువ జనాభాతో మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. మీ ఏర్పాట్లు కూడా అలాగే ఘనంగానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం, నా పేరు భవాన్ అండి, ప్రతి సంవత్సరం లాగే ఇది 9వ సంవత్సరం మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో కలర్ఫుల్ పూలతో పాటు కలర్ఫుల్ ఆడపడుచులతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. We are born and brought up here, but we never felt that we are not in India. My mom always keeps telling about all these festivals, and thanks to ETCA Association that we celebrate it every year, and it's not less than India over here. మన తెలంగాణలో మనం ఎంత ఘనంగా జరుపుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే ఘనంగా జరుపుకుంటున్నాం. ఏ లోటు లేకుండా, ఇంకా మనకంటే మన తెలంగాణలో జరుపుకునే దానికంటే ఇక్కడ చాలా ఎక్కువ జరుపుకుంటున్నాం. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ప్రతి ఎవ్రీ ఇయర్ మేము పాల్గొంటున్నాము. ఇక్కడ చాలా బాగుంది. ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఏమి ఎంజాయ్ చేయం ఇక్కడ. సో ఇక్కడ కూడా ఇట్లా బతుకమ్మ సెలబ్రేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ఫ్యామిలీస్ వదిలేసి వచ్చి ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చినాక చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, అందరం కలుసుకుంటాము. ఇది ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. మేము గత 9 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతిసారి దుబాయ్లో మేము ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం తెలంగాణ సమితి మాకు ఎంతో సహకరిస్తూ ఉంది. తర్వాత జాగృతి తరఫు నుంచి కూడా మేము ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం. స్పెషల్లీ ఈసారి 9వ బతుకమ్మ కాబట్టి 9 నవరాత్రులుగా చేసుకుంటూ దాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. నమస్తే సార్. ఈరోజు బతుకమ్మ సంబరాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాని గురించి మీ స్పందన, మీరు ఎలా సెలబ్రేట్ మాకు చెప్తారా? ప్లీజ్ వెల్కమ్ సార్. జై తెలంగాణ. మనం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు. మన సంస్కృతి మనతో పాటే ఉండాలి. మన జీవన భాగంలో అది ఒక భాగమై ఉండాలి. ఈ రోజున ఈ దుబాయ్ దేశంలో కూడా ఉండి మన యొక్క తెలంగాణ సంస్కృతిని బట్టి ఈ యొక్క అతిపెద్ద పండగ అయిన బతుకమ్మని జరిపించుకోవడం మాకు ఎంతో సంతోషకరం. దీనిని ఏర్పాటు చేసిన ఈటీసీఏ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఒక దుబాయ్లో ఉన్న తెలుగు అడ్వకేట్గా నా యొక్క తెలంగాణ యొక్క ప్రజలందరికీ నా తరఫున మరియు దుబాయ్లో ఉన్న తెలంగాణ వారి అందరి తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండు చేతులలో బతుకమ్మ సంబరాలు బాగా జరుగుతున్నాయి కదా, దీన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కొంచెం వివరించగలరా? నా పేరు రమేష్ ఏముల. నేను ఎంఆర్డబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్గా ఉన్నాను మరియు సామాజిక సేవకులుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల మధ్య అత్యంత వైభవంగా మరియు నూతన ఉత్సాహంతో బతుకమ్మ ఉత్సవాలను
జరుపుకోవడం అనేది చాలా శుభ పరిణామం. మరియు ఇక్కడ చాలామంది అయితే గల్ఫ్ కార్మికులు ఉంటారు. వాళ్ళతో పాటుగా చాలా కుటుంబాలు మరియు కుటుంబ ఫ్యామిలీతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ ఇక్కడ వచ్చి జరుపుకోవడం అనేది చాలా సంతోషం. దానికి అతిథులుగా రసమయ్య గారు, ఉదయభాను గారు మరియు కోకిల నాగరాజు గారు ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మరి మన యొక్క తెలంగాణ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టతను మరియు మన యొక్క సంప్రదాయాలను నిలదొక్కునే విధంగా వాళ్ళు ప్రోత్సహించి మనల్ని అందరినీ ఎంతో ఆహ్లాదకరంగా అంటే నూతన ఉత్సాహాన్ని మరియు మన సంతోషాన్ని తెలియజేయడానికి దోహదపడుతున్నారు. అందరికీ సంతోషం. నమస్తే అండి. ఈరోజు బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరుపుకుంటున్నారు ఇక్కడ. సో దాని గురించి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కొంచెం చెప్తారా? మన బతుకమ్మ పండుగ అనేది మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించింది. మన తెలంగాణకి మనకు గర్వంగా చెప్పుకునే పండుగ మన బతుకమ్మ సంబరాలు అని చెప్పేసి ఇది ఇక్కడ మన ఈటీసీ ఆధ్వర్యంలో మన తెలుగింటి ఆడపడుచులు వందలు వేల మంది సమక్షంలో ఈరోజు మన బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో గర్వంగా ఉంది. మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని ఈరోజు వేల మంది ఆడపడుచుల మధ్య మనం సెలబ్రేట్ చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు మన తెలంగాణ వాతావరణం ఇక్కడ నెలకొల్పబడి ఉన్నది. మనం ఇంటికాడ ఉన్న మాకు ఒక ఆనందాన్ని ఇస్తున్నది. మా అక్క చెల్లెల మధ్య ఉన్న అటువంటి అనుభూతి మాకు ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్ ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి దూరంగా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము ఎలా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు మన ఇంటి దగ్గర పండగకి ఇప్పటికి పండగకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? మేము దుబాయ్కి వచ్చి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. మేము తెలిసినప్పటి నుంచి కూడా బతుకమ్మ సంబరాలు గత 9 సంవత్సరాలుగా ఇక్కడ జరుపుకుంటూనే ఉన్నాము. ప్రతిసారి మేము అటెండ్ అవ్వడం జరుగుతున్నది. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది మన ఇంటికాడ లేమని. కానీ ఇటువంటి సంబరాలు చూస్తుంటే 100% మన ఇంట్లో, మన వాకిట్లో, మన అక్క చెల్లెలతో జరుపుకున్నటువంటి అనుభూతి మనకు కనిపిస్తుంది. కాబట్టి మేము ఏదో కొంచెం చిన్న బాధ తప్ప మేము అందరం ఆనందంగానే ఉన్నాము. మేము అక్క చెల్లెల మధ్య ఆడుకున్నట్టుగానే ఉంది. వీఆర్ సో హ్యాపీ. నో అలాగే మీరు ఇక్కడ చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారని విన్నాము. సో దాని గురించి మాకు ఏమైనా చెప్పగలరా? ఇక్కడ సోషల్ సర్వీస్ అనేది అది మాకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. కష్టం ఉంది అంటే ఎటువంటి సమయమైనా 24 అవర్స్ రాత్రి పగలనక ఎటువంటి తేడా లేకుండా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకు మేము వీలైనంత వరకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇందులో మాకు ఒక ఆనందమే ఉన్నది. మాకు ఎటువంటి బాధ లేదు. ఎవరి వల్ల గురించో ఎవరు ఏదో అనుకుంటారో అనేది ఎటువంటిది మాకు లేదు. మా ఇష్టానుసారంగానే ఎంత దూరమైనా వెళ్ళి ఎంతమందికైనా సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక ముందు కూడా ఎంతమంది కష్టాల్లో ఉన్నా కూడా మేము ముందుకెళ్ళి మేము వాళ్ళకు ఒక సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది మా మనస్ఫూర్తిగా మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నమస్తే సార్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? చాలా సంతోషంగా ఉంది. ఈ ఈటీసీ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుండి మేము 7 సంవత్సరాల అవతల ఉన్నా కూడా మాకు తెలంగాణలో ఉన్నట్టుగా ఈ పండుగ వాతావరణం కనబడుతుంది. చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముందుగా ఈటీవీ గల్ఫ్ వారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఈటీసీ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా పండుగ జరుగుతుంది. యావత్ తెలంగాణ అంతా ఇక్కడే కనబడుతుంది. చాలా ఆనందంగా ఉంది. చాలా మిత్రులతో అందరం వచ్చాము. మాకైతే తెలంగాణలో ఉన్నట్టే ఉంది ఈ పండుగ వాతావరణం. చాలా ఆనందంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీ నుంచి మాకు వివరాలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ సందర్భంగా నేను ఒక చిన్న పాట రాయడం జరిగింది. ఆ పాటను ఇప్పుడు మీ ముందు వినిపిస్తున్నాను. పూల పండుగ పుడమి పైన పండుగ అవనిమంత మెరిసే బతుకమ్మ పండుగ. పూల పండుగ పుడమి పైన పండుగ అవనిమంత మెరిసే బతుకమ్మ పండుగ. ఏడాదికోసారి 9 రోజుల బతుకమ్మ పండుగ. ఆడబిడ్డ గౌరవాన్ని చాటినట్టి బతుకమ్మ పండుగ. అగో పూల పండుగ పుడమి పైన పండుగ అవనివంత మెరిసే బతుకమ్మ పండుగ. రోజుకు నైవేద్యంగా వాయినంగరా తల్లి గౌరమ్మ మన అమ్మ కొలువగానే వచ్చే. రోజుకు నైవేద్యంగా వాయినంగ తల్లి గౌరమ్మ మన అమ్మ కొలువగానే వచ్చే.
పువ్వులను పూజించే గొప్ప సంప్రదాయ వేడుక ఆడబిడ్డలంతా గూడి ఆడి పాడే కూడిక ఉయ్యాలో రమ ఉయ్యాలో ఊరంతా సంబరమియాల ఉయ్యాలో రమ ఉయ్యాలో ఊరంతా సంబరమియాల అగో పూల పండుగ పుడమి పైన పండుగ అవనిమంత మెరిసే బతుకమ్మ పండుగ మన ఆడబిడ్డలంతా జేని అంతులేని సంబరాలు మన ఆడబిడ్డలంతా పుట్టింటికి చేరవచ్చే మన అంతులేని సంబరాలు నవ్వులు మురిపించే మన ఆడబిడ్డలంతా పుట్టింటికి చేరవచ్చే అంతులేని సంబరాలు నవ్వులు మురిపించే మన అట్ల బతుకమ్మ బంగారు బతుకమ్మ గుమ్మడి పూలతోని గౌరమ్మను కొలిసెను అగో పూల పండుగ పుడిమి పైన పండుగ అవనిమంత మెరిసే బతుకమ్మ పండుగ ఉయ్యాలో రమ ఉయ్యాలో తంగెడి పూలతో ఉయ్యాలో ఉయ్యాలో రమ ఉయ్యాలో గుమ్మడి పూలతో ఉయ్యాలో ఉయ్యాలో రమ ఉయ్యాలో గునుగు చమంతులతో ఉయ్యాలో టేకు పూలతో ఉయ్యాలో రంగులు ముస్తాబు చేసేను ఉయ్యాలో. థ్యాంక్ యూ టీవీ 5 వారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హాయ్ అండి, ఎలా జరుపుకుంటున్నారు బతుకమ్మ సంబరాలు? ఇది ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఈటీసీఏ సంబరాలు అనేటివి చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ దుబాయ్లో. నేను కూడా ఇక్కడ ఈటీసీఏ సభ్యునిగా ఇవాళ రావడం జరిగింది, చాలా సంతోషకరం. నేను ఇక్కడ దుబాయ్లో 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొంటున్న ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రాస్తున్నాం. మా మిత్రుడు రమేష్ గారు కూడా వస్తారు. ఎంతో అక్క చెల్లెలు మన తెలంగాణ ఆడపడుచులు ఎంతో మంది వల్ల ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారంటే సూపర్ అది.